సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి టీవీ కార్యక్రమానికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మీ దగ్గరికి కూడా ప్రేమపూర్వకమైన శుభాహ్వానాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేక సమయాన్ని మీతో దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభు నేను గనుపరుస్తున్నాను. తలలు వంచుండగా ప్రార్థించుకుందాం. ప్రార్థనలో దయతో ఏకీభవించాలని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, అనంతమైన వాత్సల్యత, గొప్ప కటాక్షం మా పట్ల చూపుతూ మరొక మంచి తరుణంనైనా మీ సన్నిధిలో కనబడే యోగ్యత దేవా యొక్క టీవీ ముఖంగా పరిశుద్ధులను కలుసుకోవడానికి దేవ, ఇంకా మీ వాక్యం ఎరుగని మా ప్రియ స్నేహితులకు, మా సహోదరి సహోదరులకు నేను మీ యొక్క స్వార్థను, మీ వాక్యాన్ని ఉపదేశించడానికి మీరు నడిపించిన విధానం కొరకు వందనాలు. దయతో కొద్ది సమయంలో మీ లేఖన భాగాన్ని మా ముందుంచి మమ్మల్ని మీరు తృప్తిపరచమని, సరిచేయమని, బాగు చేయమని వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములోని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల మూల వాక్యంగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆమేన్. పిల్లరా, ఈ సందేశానికి నేను ఇస్తున్నటువంటి శీర్షిక మా చేతులు దేనిని తాకెనో. అపోస్తలులు చాలా అద్భుతమైనటువంటి విశ్వాసముతో, ఘనమైనటువంటి నిరీక్షణతో ప్రభును సేవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలోని పత్రికలే కాదు, సువార్తలు కూడా సాక్ష్యమిస్తున్నాయి. ఇలాంటి గొప్ప అనుభూతిని, గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విశ్వాసపు కార్యములను చూచినటువంటి, పొందినటువంటి, ప్రకటించినటువంటి అపోస్తలులు, అందులోనూ ఒక అద్భుతమైనటువంటి పేరు పొందినటువంటి యేసు ప్రభు యొక్క ఆంతరిక శిష్యుల్లో ముఖ్యుడిగా ఎంచబడినటువంటి యోహాను యొక్క జీవిత చరిత్రను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. యోహాను యొక్క ప్రత్యక్షత, యోహాను పొందినటువంటి ఆ అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రభు కొరకు అంతగా నలిగిపోయిన వాడు ఆయన. చాలా అద్భుతమైనటువంటి దేవుని స్వార్థ కొరకు తనను తాను పానార్పణంగా పోయబడ్డానని పౌలు వలె సాక్ష్యం ఇవ్వడానికి శిష్య బృందంలోని 12 మంది అద్భుతమైనటువంటి, అంటే ఒకరు తప్పిపోయారు, ఆయన ఇస్కరియోతు యూదాని మనకు తెలుసు. ఆ తర్వాత చీట్లు వేశారు, మత్తయి అనే వ్యక్తిని ఎన్నుకున్నారు. దేవుడు వద్దని చెప్పినా దేవుడు అక్కడ వేయమని చెప్పలేదు, వారి సొంత ఆలోచనతో వేసినారు. కానీ మత్తయిను దేవుడు వాడుకున్నట్టుగా లేఖనాల్లో లేదు. దేవుడు మత్తయిను వాడుకోలేదని మనం చెప్పొచ్చు. కానీ ఆ మాట పక్కన పెడితే అపోస్తలులు ఎవరు కూడా ఈ యోహాను పొందిన ప్రత్యక్షతలు వంటి ప్రత్యక్షతలు పొందినట్టుగా మనకు కనబడరు. అంటే ఒక్కొక్క ప్రత్యక్షత ఒక్కో విధంగా ఉంది. పేతురు ప్రత్యక్షత వేరు, లూకా ప్రత్యక్షత వేరు, ఆంద్రేయ ప్రత్యక్షత వేరు, రకరకాల ప్రత్యక్షతలు వారికి ఉన్నాయి. సంఘంలో అనేక రకాల ప్రత్యక్షతలు దేవుడు ఇస్తూ ఉంటాడు. నాయకత్వాన్ని, సంఘ క్రమాన్ని దేవుడు పరిపోషించి నడిపించడానికి వివిధమైనటువంటి దైవాత్మ సంబంధమైనటువంటి వరములు, దేవుని యొక్క కృపా సంబంధమైనటువంటి బాధ్యతలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం వాటిలో చక్కగా విస్తరించి ప్రభు కొరకు వాడబడడం మంచిది. ప్రభు ఆ సమయానికి నీకు ఏ వరం కావాలో ఆ వరాన్ని ఇస్తాడు. నాకు ఈ వరం ఉందని నేను చెప్పుకోను సేవకునిగా, ఎందుకంటే ప్రభు నాకు ఏ సమయానికి ఏ వరం ఇవ్వాలో ఆయనకు తెలుసు. స్వస్థపరిచే వరం ఇస్తారు, అనేకమంది స్వస్థ పొందుతున్నారు. వాక్య వరం ఇచ్చారు, అనేక వందల కార్యక్రమాలు దేవుని కొరకు, అనేక గొప్ప సేవా పరిధిని దేవుడు విస్తరింపజేస్తున్నారు. ఆయన అనేక విధాలైన కృపను, టాలెంట్స్ని ఇస్తూ ఉంటారు. మందిరాలు నిర్మించే కృప దేవుడు నాకు ఇచ్చినాడు. అనేక మందిరాలు కట్టడానికి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. నేను వీటిని బట్టి దేవుని స్తుతించడం తప్ప నేనేం చేయలేను. నాకు ఈ వరం ఉందని చెప్పుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. వరం ఆయనది, జీవితమే ఆయనది, పరిచర్య దేవుంది. కనుక ఈ వరం నాకుందని చెప్పుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. కానీ ఈ వరానికి మూలమైన ప్రభువును చూపడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సర్వోన్నతుడైన క్రీస్తు అనే టీవీ కార్యక్రమాన్ని మీకు అందించడానికి ముందు రమారమి 40 ఏళ్ల క్రితం మా తండ్రి గారు ఆ రోజుల్లో ఒక పత్రికను ప్రారంభించాలనుకున్నారు. ఇదే శీర్షికతో, సర్వోన్నతుడైన క్రీస్తు. ప్రభు యొక్క పిలుపుని బట్టి వారు 23 సంవత్సరాల క్రితం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ద పాస్ట్ 23 years ప్రార్థనలో కనిపెడుతుండగా దేవుడు గొప్ప కృపను ఇచ్చినారు. అదే పేరుతో మీకు ప్రతి వారం మీ ముందుకు వచ్చి వాక్యాన్ని ఇవ్వడానికి. ఇది చాలా శ్రమతో కూడిన పని మాకు తెలుసు. మాలాంటి గ్రామీణ ప్రాంతంలో సేవ చేసేవారు, అట్లాగని చెప్పి పట్టణంలో కూడా మాకు దేవుడు అద్భుతమైన గొప్ప మందిరాన్ని ఇచ్చారు. కానీ మాలాంటి సామాన్య వ్యక్తులము ఇంత అద్భుతమైనటువంటి టీవీ పరిచర్యలు, వాక్యాన్ని అందించడం, అందులో ప్రతి వారం మరొక మిస్ అవ్వకుండా దేవుని పరిచర్య చేయడం అనేది కొంత శ్రమ, కొంత భారంతో కూడిన పని. కానీ ప్రభు ఈ పరిచర్యకు ఆయన పిలిచి అప్పగించినాడు. ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఎక్కడ తొట్టుపడకుండా ఆయనకు సాగిపోయే కృపను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్షత ఈ అంత్యకాలంలో దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యమని మనం గుర్తించాలి. దేవుడు సంఘంలో అనేకమైన బాధ్యతలు ఇస్తాడు. దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు పనిచేయాలి. సంఘం యొక్క నమూనాలో, దేవుని యొక్క చిత్తంలో మీ యొక్క విశ్వాస సంబంధమైన ప్రయాణాన్ని ప్రభు కొరకు కొనసాగించాలి. మీరు వెనకంజ వేయొద్దు, మీరు విఫలం కావద్దు, మీరు ఎవరిని బట్టి కృంగిపోవద్దు. దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని ప్రభు కొరకు కొనసాగించాలి. అందరూ వాక్యం చెప్పనక్కర్లేదు, అందరూ వాక్యం చెప్తూ వినవాలి. ఎవరు సంఘంలో ఒకరు వాక్యం చెబుతుంటే ఇతర భాష అయితే తర్జుమా చేసే కృప, అది కూడా దేవుని కృపనే. మందిరాన్ని తెరిచి శుభ్రపరిచి సిద్ధపరిచే కృప, అది దేవునిదే. బైబిల్ చెప్తోంది కదా, యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత ప్రతిఫలము, వారికి ఎంత లాభం వచ్చబడి ఉంటుందో, కావలి దగ్గర కాపలను వారికి కూడా అంతే ప్రతిఫలం ఉంటుంది బైబిల్.
ఏది మనం చేయగలమో వాటి నమ్మకంగా చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు. అపోస్తలులు ఈ గొప్ప కృపలు నడుస్తున్నారు. అందులో యోహాను యొక్క ప్రత్యక్షత చాలా డిఫరెంట్. దేవుడు యోహాను పరలోకాన్ని తీసుకెళ్ళి పరలోక సంభవాలన్నీ కూడా చూపిస్తూ వచ్చినాడు. సప్త సంఘ సందేశంగా దేవుడు అనేక పరలోక సంబంధమైన రాజ్యమర్మాలను దేవుడు యోహానుకు బయలుపరిచినారు. అలాగని చెప్పి పేతురుకు బయలుపరచలేదని కాదు. పేతురుకున్న ప్రత్యక్షత ఒకవైపు, పౌలుకున్న ప్రత్యక్షత మరొక వైపు, దేవుడు యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షత మరోవైపు. దేవుడు రకరకాల వేరు వివిధమైనటువంటి వరములతో సంఘాల్లో సేవకులను వాడుకుంటాడు. వీరు గొప్పవారని, వారు అల్పులను తీర్పు తీర్చడానికి మనం ఎవరు చెప్పండి? ఏదో కొంతమంది అంటూ ఉంటారు, మేము పెద్ద సేవకులం, లేకపోతే పెద్ద సేవకులమని ఆ గొప్పతనాన్ని ఆపాదించుకుంటూ ఉండేవారు కూడా ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది దేవుడు ఒకరికి ఒక రకమైనటువంటి కృపావారాన్ని నేను పంచి ఇచ్చినాడు. ఆయన తూకం వేసినట్టుగా దేవుడు ప్రతి వారికి ఏది ఇవ్వాలో ఆయన ఇచ్చి ఉన్నాడు. వాటిని ఉపయోగించుకొని పనిచేయడం మన బాధ్యత. మనందరం ఇంట్లో కూర్చుంటే దేవుని రాజ్యం ఎప్పుడు కట్టుబడుతుంది? మన సంఘాల్లో విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస కూడికలకు మనం ప్రయాసపడి వెళ్ళకపోతే, వారం మధ్యలో జరిగే కూడికలు, ఆదివారం జరిగే పరిశుద్ధ ఆరాధన, ఆ తర్వాత పరిచర్ల బృందంలో పనిచేసేటువంటి బాధ్యతల్లో సంఘంగా పనిచేయకపోతే ఎప్పుడు మనం గొప్ప కార్యాలు మనం చూడగలమండి? కొంతమంది చెప్తూ ఉంటారు, దేవుడు మనల్ని ఆయన నరకంలో వేసేంత కఠినమైన హృదయం గలవాడు కాదు, మనం ఎలా జీవించవచ్చు అని కొత్త కొత్త బోధలు కూడా వస్తూ ఉన్నాయి. నా జవాబు ఏమిటి అంటే, దేవుడు తన రాజ్యంలోనికి పాపులను ఆహ్వానించేంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు కనుక. అతి పరిశుద్ధుడైన దేవుడు ఆయన పాపికి పరలోకానికి ఆహ్వానించలేడు. పాపి మారుమనసు పొందాలి, పాపి రక్షణ పొందాలి, పరిశుద్ధుడు అవ్వాలి, పరిశుద్ధురాలు అవ్వాలి. అప్పుడు నిత్య రాజ్యంలో ప్రవేశం ఉన్నది. ఆ పరిశుద్ధత నీకు ఇవ్వడానికే యేసు మానవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఈ పరిశుద్ధతలో నడవడానికి దేవునికి సంఘాన్ని, సహవాసాన్ని ఇస్తాడు. ఆ సంఘంతో, సహవాసంతో నీ ప్రయాణం చక్కగా నడవాలి. దేవుని యొక్క సంఘ నిర్మాణంలో నువ్వు మమేకం అవ్వాలి. దేవుని కొరకు చేయడానికి నీకు సామర్థ్యాన్ని దేవుడిస్తే, దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో, మందిరాల నిర్మాణంలో, బహిరంగ సభల ద్వారా, ఇలాంటి టీవీ కార్యక్రమాలు లక్షలాది జన బాహుళ్యానికి అందించడం ద్వారా, వివిధమైనటువంటి క్రూసైడ్ సెమినార్స్ ద్వారా ప్రజలకు వాక్యం అందించబడడానికి నువ్వు ఒక సాధనంగా ఉంటే ఎంత బాగుండు. ప్రభు అందుకే పిలుస్తున్నాడు, మా చేతులు దేనిని తాకెనో వాటిని మీకు చెప్తున్నానని యోహాను చెప్పగలిగినంత సాక్ష్యాన్ని దేవుడు నీకు కూడా వినిపించాలని కోరుతున్నాడు. నీవు కూడా యోహానులాగా సాక్ష్యం ఇవ్వాలంటే ఈ మాటలు నువ్వు చక్కగా జాగ్రత్తగా విన్నట్టయితే దేవుని మాటలు నీకు మేలు చేస్తాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వచనాలు మనం చూసినట్టయితే జీవవాక్యమును గూర్చినది అంటున్నాడు. యోహాను ఒక వాక్యము గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వాక్యము అనే మాట ఎక్కువగా వాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క మాటల్లో వాక్యం ఉన్నది. అందుకే యోహాను తన సువార్త రాస్తూ అంటాడు కదా, యోహాను సువార్తలు మనం చూస్తే 1:1 ఉంటుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనని యోహాను రాసినాడు. అది యోహాను భక్తుడు ఆ కృపాసత్య సంపూర్ణమైన ప్రభువును చూచిన వాడిగా, జీవవాక్యమును చూసిన వాడిగా, జీవమైన ప్రభువును చూచిన వాడిగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యం అనేది చాలా గొప్పదండి. ఎందుకంటే ఈ సాక్ష్యంలో చాలా అద్భుతమైన మహిమ ఉన్నది. ఈ సువార్తలు దేవుని మహిమ ఉన్నది. అందుకే ఆది సంఘముగా ఆ మొదటి సువార్తను, అనగా పరలోకం నుండి క్రిస్మస్ వేళ దేవుడు పంపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘనమైన సువార్తను దూతలు ప్రకటిస్తే ఏమంటారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటారు. అంటే వారు మహిమగల సువార్తను ప్రకటించడానికి దేవుడు మీకు బాధ్యతనిచ్చినారు. ఇప్పుడు ఆ బాధ్యత మేము తీసుకున్నాము, ఆ సువార్తను మీకు అందించబోతున్నాము. ఆ వాక్యాన్ని శరీర రూపిగా ధరించిన దేవుడే మానవుడు మీ మధ్యలో నివాసం ఉండబోతున్నాడు అని చాలా విపులంగా, చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా ఆ యొక్క చక్కని మాటలను ఆ యొక్క ప్రజలకు దేవుడు యోహాను ద్వారా ఆనాడు అందించినాడు. ఈరోజు ప్రభు మనకు ఈ ప్రసారం ద్వారా ఆయన తన యొక్క జీవవాక్యం మనకు అనుగ్రహించి అందించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే జీవవాక్యం గురించిన సంగతులు చాలా జాగ్రత్తగా మనం వినాలి. జీవవాక్యము, జీవం కలిగిన వాక్యం, యేసుక్రీస్తులో జీవం ఉన్నది. ఆ జీవం ఒక గొప్ప అద్భుతమైనటువంటి మహిమగల వాక్యముగా దేవుడు ఈరోజు మనకు ఆ యొక్క మాటలు వినిపింప చేస్తున్నాడు. యోహాను రాస్తూ అంటున్నాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 1:1 మనం చూసినట్టయితే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో అంటున్నాడు. ఏది ఉన్నదో, ఏది మేము విన్నామో, కనులారా మేము వేటిని చూసి ఉన్నామో, ఏది నిదానించి మేము కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకినాయో వాటిని మేము మీకు తెలియజేస్తున్నాము అంటున్నాడు. ఒక అద్భుతమైనటువంటి వాస్తవికమైనటువంటి సత్యం. మనం వేటిని అనుసరిస్తున్నామంటే, మనం వేటిని బట్టి మనం ఈ యొక్క సువార్తను అందిస్తున్నామంటే, ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఈ సజీవమైన గుణాతిశయములను బట్టి మనం ప్రభువును స్తుతిస్తున్నాం. అసలు మన పిలుపు అదే కదండి. ఆయన గుణాతిశయములను ప్రచురపరచుటకు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలం. ఆ మాట పేతురు రాస్తూ మొదటి పేతురు 2:9 ఈ మాట రాస్తున్నాడు. కాబట్టి మనం ఈ యొక్క గుణాతిశయములను ప్రచురపరచాలి. ప్రచురపరచడానికి సంఘం, ప్రచురపరచడానికి సమాజం, ప్రచురపరచడానికి మన కుటుంబం, మన ఇంట్లో కూడా ఆయన గుణాతిశయంలో మనం ప్రచురపరచాలి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఆయన గుణాతిశయం ప్రచురపరచడానికి తొలిమెట్టు వ్యక్తిగత ప్రార్థన, ఆ వెంటనే కుటుంబ ప్రార్థన.
ఈ రెండు ఏ ఇంట్లో అయితే ఉంటాయో, ఏ వ్యక్తులు అయితే ఉంటాయో ఆ ఇల్లు దేవుని చేత కాపాడబడుతుంది ప్రియులారా. ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉండదు. మరి మా సంఘాల్లో మెయిన్ కూడికలు జరిగేటప్పుడు కుటుంబ ప్రార్థన మార్నింగ్ 6 o'clock ఉంటుంది. సమాజ కూడికలుగా మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు మేము ఏర్పాటు చేస్తున్న ప్రతి నెలలో కూడా రాత్రికాల కూడికలు ఉన్నప్పుడు ఉదయం పూట మార్నింగ్ మందిరంలోనే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి 6 గంటలకి అందరూ కూడుకుంటాం. 6 నుంచి 7 వరకు అద్భుతమైన ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని వాక్య సందేశము, విజ్ఞాపన ప్రార్థనతో అద్భుతంగా కూడికను ముగిస్తాం. అది కుటుంబ ప్రార్థనగా చెప్తాం. ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందో, ఈ సంఘములో కుటుంబాలుగా కూడుకుని ప్రార్థించే అనుభవం ఉందో ఆ సంఘం విరాజిల్లుతుందండి, గొప్పదిగా ఉంటుంది, శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తుంది. అందుకే దేవుని యొక్క నమూనాలు మనం కట్టబడి సంఘంగా ఉండాలి. దేవుడు సంఘాన్ని కట్టుతున్నాడు, సంఘం ఆయనది. సంఘం ఎవరిదంటే దేవునిది, సంఘం మనుషులది కాదు. దేవుడు సంఘాన్ని కడతాడు, సంఘానికి ఒక క్రమాన్ని ఇస్తాడు. ఆ సంఘ క్రమంతో కుటుంబం నడవాలి, ఆ సంఘం నడవాలి. ఆ వ్యవస్థలో ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు ఉపయోగపడేటువంటి ఒక మంచి అలవర్చబడిన దాసుని వలె, దాసులను నడవాలని కోరుకోవాలి. అందుకే యోహాను రాస్తూ అంటున్నాడు, ఏది మేము విన్నామో, ఏది మేము చూసినామో, వీటిని మా చేతులు తాకినావో వాటిని మీకు తెలియజేస్తున్నాము అంటున్నాడు. దైవ కార్యాలు పనిచేసే మనము, దేవుని మాటలు వినుచున్న మనము, దేవుడు చేసిన అద్భుతమైన కార్యములను గురించి మనం వింటుండగా, మనం వాటిని ధ్యానిస్తుండగా మన మనసు నిండా కృతజ్ఞత భావముతో, దేవుని యందలి ఆనందంతో, గొప్ప ప్రతిష్టతతో, ఒక గొప్ప ఇష్టపూర్వకమైనటువంటి మనసుతో దేవుని కొరకు మనం సాగవలసిన విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ చేతులు దేవుని ప్రేమను తాకి ఉన్నాయా? మీ చేతులు తాకి ఉంటే, మీ మనస్సు దేవుని కార్యాల్లో మమేకమై ఉంటే మీ సాక్ష్యం మామూలుగా ఉండదు. మీరు ప్రభు చేసిన మేళ్లను మీరు విపులంగా చెప్తూ ఉంటారు. మీ సంఘంలో చెప్తారు, మీ స్నేహితులకు చెప్తారు, పనిచేసే చోట చెప్తారు, మీ బంధువుల మధ్య పంచుకుంటారు. ఎందుకంటే మీ చేతులు వేటిని తాకినావో, మీరు ఏ గొప్ప కార్యాలను బట్టి దేవుని యొక్క మహిమను మీరు జీవితంలో పొందుకున్నారో, ఏ విధంగా ప్రభు యేసుక్రీస్తు మీకు ప్రభువుగా దేవుడుగా దొరికి ఉన్నారో మీరు సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు సాక్ష్యం అంటే కడుపు నొప్పి పోయింది, తలనొప్పి పోయింది, చేతి నొప్పి పోయింది, ఇది నా సాక్ష్యం అంటున్నాం. తప్పు కాదు. ప్రభుని స్వస్థపరిచినాడు, ప్రభు నేను బాగు చేసినాడు. వీటికంటే అమూల్యమైంది, శ్రేష్టమైంది, గొప్పది ఒకటి ఉంది. ఆయన నేను పరలోకానికి అర్హురాలుగా చేసినాడు. ఈ గొప్ప సాక్ష్యమును నువ్వు ఎల్లప్పుడూ పంచుకుంటూ ఉండాలి, అందరితో చెప్తూ ఉండాలి. ఈ ప్రేమను ఎల్లప్పుడూ నువ్వు ప్రచురపరుస్తూ ఉండాలి. అవకాశం కలిగినప్పుడల్లా దేవుని ప్రేమను వివరించడానికి, ప్రకటించడానికి టీవీ కార్యక్రమాల్లో అనేకమైనటువంటి ఎపిసోడ్స్ మీరు వింటుండగా, చూస్తుండగా వాటిని మీ బంధుమిత్రులకు షేర్ చేయడం, వారి వాక్యాన్ని విని బలపడేటట్టుగా దేవుని మాటలు వారికి ఆ లింక్ను మీరు షేర్ చేసినప్పుడు దేవుని మాటలు వింటారు వారు. ఒకవేళ వారికి ఏదైనా మీతో చెప్పుకోలేని, ఇతరులతో చెప్పుకోలేని సమస్యలతో ఉంటే ప్రభు వారితో మాట్లాడాడు అని మీరు ఎలా చెప్పగలరు? నిశ్చయంగా దేవుడు మాట్లాడేవాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడుచున్న దేవుడు. ఆయన తప్పక మాట్లాడతాడు. వారున్న స్థితిలో, వారికి ఉన్న ఇబ్బందుల్లో, వారు ఉన్నటువంటి క్షేమకరం కాని పరిస్థితుల్లో దేవుడు వారికి మేలునిచ్చి, వారికి ఉన్న సవాళ్లను దేవుడు తాను మరి వారికి జయమునిచ్చేవాడుగా దేవుడు వారి మీద ప్రత్యక్షం అవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే జీవవాక్యమును కూర్చిన సంగతులను యోహాను చాలా స్పష్టంగా వాటిని తెలియపరుస్తున్నాడు. తాను పొందిన వాటిని, అనుభవాలను వారికి ఈ పత్రిక ముఖముగా దేవుని వాక్యం ద్వారా దైవజనుడైనటువంటి యోహాను అందరికీ తెలియపరుస్తున్నాడు. శిష్యులు వారు ఏది చూశారో వాటిని రిపోర్ట్ చేసినారు, వాటిని రాసినారు. వారు ఏదో అతిశయకరంగా రాయలేదు. శిష్యులు ఏదో ఓ పెద్ద ఊహాత్మకమైన ఓ గొప్ప కల్పనా కథను వారేమి ఇక్కడ రాయలేదు. కానీ బైబిల్ అలాంటి వాటికి తావివ్వదు. బైబిల్ సత్యమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని మాటలు మనకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, వాస్తవమైన విషయాలు మాత్రమే దీంట్లో ఉన్నాయి. అవాస్తవమైనవి, అంతగా యోగ్యము కానివి, లేకపోతే ఇది ఇలా ఉండొచ్చు, ఇలా ఉంటే బాగుండేది అని ఒక మనిషి యొక్క సృజనాత్మకమైన కల్పనా కథల వల్ల రాయగలిగినటువంటి ఈ యొక్క శక్తితో రాసినటువంటిదిగా బైబిల్లో ఎక్కడ లేదు. ఇది వాస్తవమైన గ్రంథం, వాస్తవమైన ప్రేమ, వాస్తవమైన దేవుని రాజ్యం. హల్లెలూయా. అందుకే ఈ రాజ్యంలోనికి ప్రభు తన యొక్క ప్రేమతో మనందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. యేసు ప్రభు ఇచ్చే విశ్రాంతి చాలా అద్భుతమైన విశ్రాంతి ప్రియులారా. ఈ విశ్రాంతిలో, ఈ నెమ్మదిలో నీవు నడవాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన నీ కొరకై ఒక అమూల్యమైన, ఒక ఉన్నతమైన పిలుపుతో ఆయన నీకు సిద్ధపరిచిన ఈ గొప్ప పిలుపులో నేను దేవుడు పాలిభాగస్తురాలిగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే యోహాను రాస్తూ అంటాడు 2వ వచనంలో, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్షి ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అంటున్నాడు. ఆ జీవము ప్రత్యక్షమైంది అంటున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ జీవము నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ ఉండే జీవం. ఈ జీవం భూమి మీద మనిషికి ఎంతకాలం, కొంతకాలం తర్వాత జీవం విడిచిపోతుంది. ఇప్పుడు మనం కాలాన్ని ముగిస్తాం మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాల ఆయుష్ మనకు తెలియదు. ఒక వస్తువు మీద దాని యొక్క మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉన్నట్టుగా, ఆ ఔషధం మీద, ఆ మెడిసిన్ మీద ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టుగా మనిషి జీవితం పైన 2 ముద్రలు దేవుడు కొట్టి ఉన్నాడు. ఎప్పుడు కాలాన్ని ప్రారంభిస్తామో మనకు తెలియదు. కాలం ప్రారంభించినా మనం ఈ లోకంలో ఉన్నాం. నోహు కాలంలో లేము, ఉంటే ఎప్పుడో ప్రళయంలో మనం కొట్టుకుని పోయే వాళ్ళమే. దావీదు కాలంలో కూడా అసలు లేము.
ఇవి మనం మాట్లాడుతున్న యోహాన్ రాసిన పత్రిక రాసిన కాలంలో కూడా మనం లేము. మనం ఎంత కాలంలో, కడవరి కాలంలో ఉన్న విషయాన్ని పిల్లలు మీరు గమనించాలి. మనం ఈ కడవరి కాలంలో ఉన్నాం. దిస్ ఎండ్ టైం, కాలం సమీపమైనది. ప్రభు రాబోతున్నాడు. ఆ నిత్య జీవము, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ జీవము, ఆ చిరాగృహంలో ఉండేటువంటి ఆ పరలోక వైభవాన్ని సృష్టించిన మహాదేవుడు ఈ లోకానికి మానవుడిగా నరరూపధారికి దిగి వచ్చినాడని పేరున్న జరుడిని యేసు. పరలోకం నుండి వచ్చినటువంటి ఆ నిత్య జీవం ప్రత్యక్షమైంది. శిష్యులు తమ కనులారా వారి కనుల నిండుగా నిత్య జీవాన్ని చూసినారు. 3.5 సంవత్సరాల భౌతికమైన ప్రాపంచికమైనటువంటి జీవన యాత్రలో యేసుతో వారు ప్రయాణించినారు. ప్రజలారా, స్నేహితులారా, దేవునితో ప్రయాణించే జీవితం చాలా గొప్పది. శిష్యులు, అపోస్తలులు యేసు ప్రభుతో వారి ప్రయాణాన్ని ప్రారంభించినారు. వారికున్న ప్రయాణం ఒకప్పుడు వేరు. వెన్ దే రీచ్ జీసస్, వారు యేసు దగ్గరికి వచ్చిన తర్వాత వారి ప్రయాణం పూర్తిగా శాంతం మారిపోయింది. వారి ప్రయాణం అంతట్లో కూడా యేసు వారికి ప్రముఖుడిగా ఉన్నాడు. విశ్వాస జీవితంలో యేసు నీకు ప్రముఖుడిగా ఉండాలి. ఆయన నీకు ప్రభువుగా ఉండాలి. 4 గోడల మధ్య యేసు చాలునని గట్టిగా పాట పాడితే లాభం ఏమిటి? నువ్వు 4 గోడల తర్వాత సమాజంలో, సంఘములో, నీ కుటుంబాల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య నువ్వు పనిచేసే చోట యేసును ఒప్పుకోకపోతే ఏం లాభం చెప్పండి? కొంతమంది రోజులు యవనస్తులు డబ్బు కొరకు, మరి తగినంత కట్నం రావాలని, కట్నం కొరకని యేసును నమ్మేసి వాళ్ళు కొంతమంది నా సేవలో చూశాను. కొంతమంది యవనస్తులైన అమ్మాయిలు కూడా, మరి సోదరిమణులు కూడా, వాళ్ళు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి రక్షణ పొంది బాప్తీసం కూడా పొందిన తర్వాత తిరిగి లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా నేను చూసాను. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలకు పరిచయం ఉన్న విషయం మీకు తెలుసు. ద పాస్ట్ 26 years, 20 సంవత్సరాలు పూర్తి 26 ఏటని ప్రవేశించిన సేవలోకి వచ్చి కొన్ని వందల మందికి నేను బాప్తిస్మాలు ఇచ్చినాను. దేవుని మహాకృపను బట్టి 3 అద్భుతమైన గొప్ప మందిరాలు దేవుడు కట్టించుకొని దేవుడు ఒక ఘనమైన పరిచయం జరిగిస్తున్నారు. ఎందుకంటే మీ అనుభవంతో ఈ మాటలు చెప్తున్నాం, అనుభవం లేక కాదు. చాలా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి ఈ రోజుల్లో. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా, నిత్య జీవానికి వచ్చిన జ్ఞానము, వివేకం పొందిన తర్వాత కూడా కొంతమంది వెనుకంజలో ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు, కడపటి వారు మొదటివారు కడపటి వారు అగుదురు అంటాడు. చాలామంది కడపటి వారు మొదటి వారు అవుతున్న రోజుల్లో మనం ఉన్నాం. మరి మొదటి వారికి ఏమైంది? కడపటి వారు అవుతున్నారు. వారికి డబ్బు కావాలి కదా, ఆస్తి కావాలి కదా, కట్నం కావాలి, మాన్యం, డబ్బు కావాలి, ఎకరాల కొద్ది భూమి కావాలి, గవర్నమెంట్ జాబ్స్ కావాలి, ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలి, బలగం, బంధువులు చాలా ఉండాలి, ఆస్తి కావాలి. యేసు ప్రభు లేకున్నా సరే ఇవన్నీ విడిచిపెట్టిపోతామనే విషయాన్ని బహుశా వాళ్ళు మర్చిపోయి ఉన్నారేమో. ఒకవేళ నీ స్థితి కూడా అలాగే ఉంటే, నీ జీవితపు నిర్ణాయకమైన పరిస్థితుల్లో నీవు ఉంటే, నువ్వు యేసుని చేర్చుకుంటే మాత్రమే నీకు క్షేమం. నువ్వు యేసు ప్రభు లేకుండా అన్నీ కలిగి ఉంటే అది నీకు క్షామమే, అంటే కరువే. ఒక దినం నీకు ఆ కష్టాన్ని, బాధను నువ్వు చూస్తావు. అట్లా కావద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభువును కలిగి ఉండడానికి ఇష్టపడు. ఒకవేళ అది వైవాహిక జీవితమైనా, ఉద్యోగపరమైన ప్రయత్నమైనా, ఒక దేశానికి వెళ్ళే విషయమైనా, లేక లోకం ముందు, ప్రజల ముందు నువ్వు యేసును అంగీకరించే విషయమైనా, ట్రస్ట్ అపాన్ ద లార్డ్, ప్రభు మీద విశ్వాసం ఉంచు. నువ్వు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యమును నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ప్రభు పక్షంగా నిలబడు. నువ్వు లోకాన్ని ప్రేమించొద్దు, నీ కుటుంబాన్ని కూడా నీ ప్రభు కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించొద్దు. యేసు ప్రభువును అంగీకరించిన పరిస్థితులకు ఎదురవుతున్నప్పుడు నువ్వు వేటి కొరకు పిలువబడ్డావు, ఆ పిలుపును నువ్వు జ్ఞాపకం చేసుకోవడం, సోదరుడా నీకు అది మంచిది, సోదరి నీకు అది క్షేమం. ఒకరికి చాలా అనుభవం ఉండొచ్చు, సంఘంలో 60 ఏళ్ళుగా, 90 ఏళ్ళుగా, 50 ఏళ్ళుగా సంఘంలో నీకు ఒక సీనియారిటీ ఉండొచ్చు. చాలా సంవత్సరాలు ప్రభువును సేవిస్తుండొచ్చు. క్రమంగా దశమ భాగాన్ని మీ స్థానిక సంఘంలో చెల్లిస్తూ ఒక మంచి పేరు, ఒక మంచి విశ్వాసం దేవుళ్ళను కలిగి ఉండొచ్చు. అయితే నీ ఆత్మీయత ఎలా ఉందనేది ప్రశ్న. ప్రభు నీ ఆత్మీయతను చూస్తున్నాడు. ప్రసంగాలు వినడం, ప్రసంగాలు చేయడం ఈరోజు చాలా పరిపాటు అయిపోయింది. అందరూ చేయగలుగుతున్నారు, మంచిదే, కాదని కాదు. కానీ దేవుని వాక్యం నీలో ఉందా? ప్రభుత్వం నీకు సహవాసం ఉందా? మొక్కల ప్రార్థన అనుభవం నీకుందా? దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన ఒక గొప్ప పరిశుద్ధమైన, ఒక గొప్ప దార్శనికమైన, ఒక గొప్పదైన డెడికేటివ్నెస్, ఒక ప్రతిష్ఠింపుని అనుభవంలో నీ ఉందా నీ జీవితం? అది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. వాటి కొరికి టీవీ ప్రసారం, పరిశుద్ధుల యొక్క ప్రయాసం, ఎంతో కన్నీళ్లతో ప్రయాసంతో ప్రార్థిస్తాం. వెనుక ప్రార్థన బృందాలు ఉన్నాయి. ఎంతోమంది మా శుక్ర శని వారపు ఉపవాస కొడికలు అనేకులు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. మా సంఘాలు అలాంటి ప్రార్థన బలంతోనే ఈ వాక్యాన్ని దేవుడు నీ ముందు తీసుకుని వచ్చి ఉన్నాడు. మేము ఎరుగం అందువలన దేవుడితో ఈ మాటలు చెప్తున్నాడు. మాకు తెలియదు, ప్రభు చెప్పినవి ఒక పోస్ట్ మ్యాన్ లాగా మేము మీకు ఈ మాటలు అందిస్తున్నాం. పోస్ట్ మ్యాన్ తెలియదు దాంట్లో ఏం న్యూస్ ఉందో, దాంట్లో ఏం చెక్ ఉందో, దాంట్లో ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు అయినటువంటి బహుమతి మీకుందో అది అతనికి తెలియదు. ఆయన వచ్చి ఆ పత్రం మీకు ఇచ్చి వెళ్ళిపోతాడు. సేవకులు చేసే పని అదే. ఆయన నోటి బూరగా ఈ మైక్ ముందు, లేక ఈ టీవీ ప్రసారం ముందు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ముందు మీతో దేవుని మాటలు అందించడానికి ఇష్టపడుతున్నాం. ప్రభు మీతో మాట్లాడాలని మేము కోరుచున్నాం. ఆయన మీతో మాట్లాడుచున్న దేవుడు. నిత్య జీవం పట్ల నువ్వు ఆశ కలిగి ఉండాలి. నిత్య జీవం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఎంతో గొప్ప భావన, ఒక గొప్ప అంకితమైన మనస్సును కలిగి ఉండాలి. ధనవంతులు వచ్చి, అందులో యవనస్తులు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళుని చాలా జాగ్రత్తగా భయంతో అడుగుతాడు, సద్బోధకుడా నిత్య జీవనం నేను వారసులు అవ్వాలంటే నేనేం చేయాలి? ప్రభు అంటాడు, ఓ బాబు నువ్వు చక్కగా వచ్చినావు, చాలా విధేయత కలిగి ఉన్నావు, మోకరించి అడుగుతున్నావు, సద్బోధకుడు అంటున్నావు. ఓకే, ఇట్స్ ఆల్ గుడ్. బాల్యం నుంచి నీకు ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రం తెలుసు కదా, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, నువ్వు అన్నిట్లో దేవునికి స్థానం ఇవ్వాలి, నీ తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి. ప్రభు ఆజ్ఞలన్నీ చెప్తూ ఉంటే అవన్నీ ప్రభు నేను బాల్యం నుంచే
నేను ఆచరిస్తున్నానని ఆ యవనస్తుడు చెప్తున్నాడు. ప్రభు నడైతే నువ్వు కలిగినవన్నీ అమ్మేసి బీదలకు ఇచ్చేయి, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది అన్నాడు. ఆయన బాగా డబ్బున్నాయన, ధనవంతుడు, ఆస్తిపరుడు, ఇస్ వెరీ రిచ్ మ్యాన్. కాబట్టి నీ ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది అంటే నచ్చలేదు ఆయనకి. కొంచెం యేసుప్రభు బోధ నచ్చదు. సంఘాల్లో కాపురులుగా దేవుని వాక్యాన్ని దేవుడు సేవకుల నోటి నుంచి పంపించినప్పుడు కొంతమంది నచ్చదు. అది నచ్చడానికి ఇదేమి స్వీట్ కాదు కదా, దేవుడు ఏం చెప్పమన్నాడో చెప్పడానికి వచ్చాం. మంచి అద్భుతమైన మాటలు దేవుని నోట స్వయంగా వింటున్న యవనస్తుడు ఎందుకో పాపం తప్పిపోయినాడు. ఆయనకు బాధ కలిగిందట, వ్యసన పడ్డాడట. ఎందుకంటే ఆయన బాగా డబ్బున్నాయన, ఆస్తిపరుడు, అంత అమ్మేయమంటున్నాడు, అందులో పేదవాళ్ళకి ఇవ్వమంటున్నాడు యేసు ప్రభు. నచ్చలేదు ఆయనకి. మనకు కొన్నిసార్లు ఆజ్ఞలు నచ్చవు. మన తోచింది భక్తి అనుకుంటాం, అది చాలా శుద్ధ తప్పు. నీకు తోచింది భక్తి అనుకోవడం కంటే నేరం ఇంకొకటి లేదు. నీకు తోచింది భక్తి కాదు, యేసు చెప్పేది భక్తి, యేసు ప్రభుని ప్రేమించేది భక్తి, ప్రార్థన జీవితం భక్తి, క్రియల జీవితం భక్తి, సంఘం కొరకు జీవించే, సమాజం కొరకు కన్నీళ్లు కార్చే జీవితం, అదండి భక్తిగల జీవితం. హదస్సాను బట్టి ఎస్తేరు తాను ఒక దేశంలో బందీగా ఉన్న పరిస్థితుల్లో కూడా సూషణ కోటలో కన్నీళ్లతో ప్రార్థించలేదా? మంచి విలువైన ఆహారము, ఖరీదైనటువంటి ఆ గొప్ప నగలు, ఉన్నతమైనటువంటి ప్రభావం, ప్రపంచ రాణిగా ఉన్నటువంటి ద వరల్డ్ క్వీన్ ఎస్తేర్, వాట్ షీ డిడ్, ఏం చేసింది? చిరకతులతో కూడా కూర్చుని ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేయలేదా? దేవుడు అలాంటి భయానకమైనటువంటి వాతావరణం మధ్య తన ప్రజలకు దేవుడు రహదారిని తెరవలేదా? పూర్వమందు ఎర్ర సముద్రాన్ని చీల్చి దారినిచ్చిన దేవుడే సూషణ కోటలో రాయబడిన ఆజ్ఞను బద్దలు చేయడానికి, దేవుడు ఆ యొక్క హామన్ అనేవాని యొక్క మెడలు వంచడానికి ఈమె వినుతండ్రి అయిన మూర్దకి ప్రార్థన, హదస్సాను బట్టి ఎస్తేరు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేదా? విశ్వం పరిస్థితుల మీద దేశం సాగుతుండగా, దేశం మీదకి దేశం, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్న ఎంతకాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్య రాకడ ఆసనమవుతున్న ఈ శుభవేళ మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా? మనం సిద్ధపడి ప్రార్థిస్తున్నామా? సిద్ధపడి దేవుని సన్నిధిలో మనం కనిపెడుతున్నామా? యేసుక్రీస్తు యొక్క ఈ అద్భుతమైనటువంటి ప్రేమను, దయను మనం ఎత్తిపడుతూ ఆయన యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన యొక్క మహిమను మనము స్తుతించగలుగుతున్నామా? పాపం ఎందుకో ధనవంతుడు యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన నచ్చలేదు బోధ. ఎందుకంటే యేసుప్రభు బోధ అందరికి నచ్చాలనేది ఏం లేదు. నువ్వు కోరిన విధంగా ఆయన నీకు బోధన ఇవ్వలేడు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మనకు చెప్తాడు. అది వినగలిగితే మనకు మంచిది, ఆచరించగలిగితే ఎంతో మంచిది. వాక్యం వినడం గొప్ప కాదు, దాన్ని ఆచరించడం గొప్ప. దేవుని వాక్యాన్ని వినడం ఎంత ప్రాముఖ్యమో వాటిని ఆచరణలో పెట్టడం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం పిల్లారా. అందుకే జీవవాక్యంలోకి వచ్చిన సంగతులు దేవుడు యోహాను ద్వారా వాళ్ళు ఏది విన్నారో, ఏది తాకారో, ఏ సంగతులు వారు నిదానించి కనుగొన్నారో వాటిని తెలియపరుస్తుంటే ఆ మాటలన్నీ కూడా జన బాహుల్యానికి దేవుడు ఈరోజు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనం మాట మళ్ళీ చెప్పి నేను ముగిస్తాను. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి అంటున్నాడు. యేసుప్రభుని చూడగానే వారు ఏం చూశారంటే శిష్యులు నిత్య జీవమును చూసినారు. దే సా ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆ నిత్య జీవాన్ని వారు చూసినారు. ఆ నిత్య జీవార్థమైన యేసుని వారు చూసినారు. యోహాను 3:16 ఇదే యోహాను భక్తుడు రాస్తాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, అంటే యేసును అనుగ్రహించెను. యోహాను 3:16. ఆ నిత్య జీవాన్ని చూసి, ఆ నిత్య జీవాన్ని పొందుకొని, ఆ నిత్య జీవమైన యేసుని చూసి కనుల నిండా సంతోషముతో, మహానందముతో, మహదానందముతో సాక్ష్యమిస్తూ అపోస్తలులు దేవుని స్తుతిస్తున్నారు. అందుకే ఈరోజు ఈ ఆనందం నీది, ఈ ఆనందం మనది, ఈ ఆనందం సర్వమానవాళిది. ఆ నిత్య జీవాన్ని చూచి నువ్వెప్పుడు వేడుక చేయాలి. అందుకే మీ ఆరాధనలో ఒక వేడుక కనబడాలి. మీ కుటుంబంలో ఆదివారం రాగానే, ఒక ఉపవాస ప్రార్థన రాగానే, దేవుని సన్నిధికి వచ్చి ఒక సమయం రాగానే ఒక వేడుకకు వచ్చినట్టుగా రావాలి. ఒక వివాహానికి వెళ్ళినట్టుగా, ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టుగా అలాంటి సిద్ధపాటుతో, అంటే అలంకరించుకోమని చెప్పట్లేదు, ద స్పిరిచువల్ మేనర్, ఆత్మ సంబంధమైన సిద్ధపాటుతో దైవ సన్నిధికి వెళ్ళే విషయంలో ఉపక్రమించి చాలా త్వరగా దేవుని సన్నిధికి రాగలిగిన ఒక విశేషమైన అనుభవం. నిత్య జీవమును చూచి ఉంటే యోహానులాగా నీ చేతులు వేటిని తాకినాయో వాటి గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వగలవు. ఆ సాక్ష్యం ఇస్తే యోహాను అంటాడు, దానిని మీకు తెలియపరచుచున్నాము అంటున్నాడు. గొప్ప లోతైన అనుభవం. ఏమి తెలియపరుస్తున్నాడు? నిత్య జీవమైన యేసును మేము కనులారా చూచి ఉన్నాం, చెవులారా విని ఉన్నాం, మా చేతులు ఆ నిత్య జీవన ప్రభువును తాకి ఉన్నాయి కనుక ఆ సత్యాన్ని మీకు అందిస్తున్నాం. ఈ రక్షకుడు, లోక రక్షకుడు, ఈ సహవాసాన్ని మాతో మీతో అనుగ్రహించిన ఈ మహిమగల దేవుడు, ఈ సహవాసానికి మనల్ని చేర్చినటువంటి మన ప్రభువు, ఆయన యోగ్యుడు, నమ్మదగిన వాడు, ఆయనే మనకు ఆధారభూతులైన దేవుడని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ ప్రత్యేక సమయాన మా చేతులు వేటిని తాకెనో అనే అంశం మీద మీతో మాట్లాడుతున్నాం. దేవుడు మీతో ఈ పూట మాట్లాడి ఉంటే ఆయన మీ మరొకసారి తన చేతులు మీ మీద ఉంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని దర్శిస్తూ మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ఆదరిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. మీకున్న విషమ పరిస్థితులలో, లేవలేని పరిస్థితుల్లో, ఆర్థికంగా చిదిగిపోయిన పరిస్థితుల్లో, ఓటమి పొందిన పరిస్థితుల్లో, మనుషుల చేత తిరస్కరింపబడిన, మనుషుల చేత విసర్జింపబడిన, ఇతరుల చేత దూషింపబడిన పరిస్థితులు మీరు ఉన్నప్పటికీ కూడా ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. ఆయన మీకు సమీపంగా ఉన్న దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే ప్రభుని మీరు ప్రేమించటలో, ఆయనకు సాగిపోటలో, ఆయన కనులారా చూచి అనుభవంలోనికి రావాలని మీరు కోరుకోండి. ప్రభువా, నేను కనులారా నిన్ను చూచుటకు నన్ను నడిపించు. నా కనులారా నిన్ను చూడాలని కోరుతున్నాను. నా పరిస్థితులలో, నాకున్న ఇబ్బందులలో కూడా నీ సన్నిధిని, నీ జోక్యముని నేను కోరుచున్నాను. నీవే నన్ను నడిపించు. మీరు ఆఫీస్కి వెళ్తుంటే ప్రార్థన చేసుకుని వెళ్ళండి, మోకరించి. ఊరికి వెళ్తుంటే ఒక ప్రదేశానికి మోకరించి ప్రార్థన చేయండి. మీరు ఒక టూర్కి వెళ్తుంటే ప్రార్థన చేయండి కలిసి, కుటుంబంతో కలిసి. మీరు పొలంలో పని చేయడానికి వెళ్తుంటే ప్రార్థన చేయండి. మీరు పరీక్ష రాయడానికి వెళ్తుంటే కలిసి మీరు ఇంట్లో మోకరించి ప్రార్థన చేయండి. మీ స్థానికంగా దైవజనులతో ప్రార్థన సాయం మీరు పొందండి. దట్స్ గుడ్ ఫర్ యూ. మీరు విజయం పొందిన తర్వాత మీ స్థానిక సంఘంలో ఒక అర్పణ దేవుని మందిరంలో అర్పించండి. మీ సంఘంలో అక్కలు తీరిన తర్వాత ఇలాంటి టీవీ ప్రసారం ద్వారా కొన్ని వేల మందికి మేలుకరంగా రక్షణ వాక్యాన్ని అందించడానికి, ఈ కార్యక్రమాన్ని అనేక వేల మందికి మేలుకరంగా చేయడానికి మీరు కూడా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ నీవు రుచి చూచినప్పుడు, నీవు కనులారా చూచినప్పుడు, నీ చేతుల్లో ఆ ప్రేమను తాకినప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఆ నిత్య జీవాన్ని గురించి సాక్ష్యం ఇస్తావు. అందుకే యోహాను అంటున్నాడు, ఆ జీవము ప్రత్యక్షమైను అంటున్నాడు. వారు ప్రత్యక్షమైన ఆ జీవమును చూసి ఎంతగానో ఆనందపడుతున్నారు. వారికి ఎంతో సంతోషం, వారికి ఎంతో ఆనందం. ఈరోజు ఈ వాక్యము, ఈ జీవము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఈ జీవం ప్రత్యక్షమైంది. నీ ఇంట్లో జీవం ప్రత్యక్షమవుతుంది. ఈరోజు నీ కుటుంబంలో, నీ పనిలో యేసు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రభువా, నాలో నీ ప్రత్యక్షం కమ్మని ప్రార్థించు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో భక్తుడైన యోహాను, పరమార్థ జ్ఞాని అయిన యోహాను పద్మస్ ద్వీపంలో తాను పొందిన అనుభవాలను, అంతేకాదు నేను భూమి మీద శరీరధారిగా మీరున్నప్పుడు మీతో నడిచిన, మీతో కలిసిన, మీతో జీవించిన, మీ పాదాలను తాకిన అనుభవాలను, తాను మీ కొరకు చేసిన పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ జీవం ప్రత్యక్షమైనని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా, నీ బిడ్డల జీవితాల్లో వారికి ఉన్న విషమ పరిస్థితులన్నీ కూడా మీరు నూతనపరిచి సమాధానంతోనూ మేలుతోనూ నింపి, నీ బిడ్డల యొక్క ప్రతి భౌతికమైన, శారీరకమైన, వ్యక్తిగతమైన, ఆధ్యాత్మికమైన ప్రతి అవసరం మహిమలు మీరు తీర్చమని ప్రార్థిస్తూ, వివాహ దీవెన కోసం ప్రార్థిస్తున్న వారికి వివాహ దీవెన దయచేయండి. అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా ప్రార్థిస్తున్న వారికి మంచి కార్పొరేట్లు కానీ, తన విదేశాల్లో కావాల్సిన సంబంధించి ఉద్యోగంలో కానీ, లేక వీసా పనుల్లో కానీ, ప్రభు లేక గవర్నమెంట్ సైడ్ జాబ్లో కానీ, లేక సొంత వ్యాపారంలో కానీ, వారిని మీరు ఎక్కడ స్థిరపరచదలుచుతారో వారి గొప్ప స్థిరత్వాన్ని మీరు దయచేయండి. అంతేకాదు నేను బిడ్డల యొక్క వ్యక్తిగతమైన పనులను, వారికి ఇచ్చిన పాడి పంటలు, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారము, జీవన సంచేతులన్నీ కూడా మీరు దీవించండి. నీ బిడ్డలతో సన్నిధి తోడుగా ఉంచండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న కుటుంబాన్ని ఆశీర్వదించండి. మేలుతో హృదయాలను తృప్తిపరచండి. ఎంతో మీరు చూపిన ప్రేమ, దయ, వాత్సల్యత, కటాక్షం మేలుకై మిమ్మల్ని స్తుతిస్తూ గనుపరుస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్.